ఎవరూ తగ్గట్లేదండి అసలు. ఎవరు తగ్గట్లా. రాజకీయాల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గట్లా, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు తగ్గట్లా, అటు లోకేష్ గారు తగ్గట్లా, ఎవరు తగ్గట్లేదు. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఖచ్చితంగా ట్వీట్లు వైరల్ చేస్తున్నారు, అలాగే పోస్టులు పెడుతున్నారు. ప్రజలకి అసలు నిజమేంటో తెలియాలని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలైతే కనుక ఎక్స్లో పోస్ట్ చేశారో, ఏదైతే ఫీజు రీంబర్స్మెంట్ నిధుల గురించి ఫీజు రీంబర్స్మెంట్ నిధులు మీరు విడుదల చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విద్యార్థులు కూలి పనులకి వెళ్తున్నారు ఫీజులు కట్టుకోవడం కోసం అని నాకు చాలా బాధ అనిపించిందని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని మాటలు మాట్లాడారో, 3,000 కోట్ల రూపాయల చిల్లర మీరు కట్టాల్సినటువంటి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల, 3,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోయింది కొన్ని మాటలు మాట్లాడారు ఆయన ఎక్స్లో. దానికి స్పందిస్తూ లోకేష్ గారు అయితే కనుక స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చు, మీరు లేదు ఒక మాస్ వార్నింగ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కొన్ని నిజాలు నేను చెప్తాను అన్నట్టుగా మీరు మాట్లాడేవన్నీ అబద్ధాలే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవన్నీ అబద్ధాలే, కాబట్టి నిజాలేంటో నేను చెప్తానని ఆయన కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి ఆ పోస్ట్ సారాంశం ఏంటి? ఆ పోస్ట్లో లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, చిన్నపిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పిని తాను శుద్ధపూసిని అనడం చాలా విచిత్రంగా ఉంది. అర్థమైందండి? చిన్నపిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పిని తాను శుద్ధపూసని అనడం విచిత్రంగా ఉంది వైఎస్ జగన్ గారు అని మాట్లాడుతూ, గుడ్లు చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాల 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన మీది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తులో ఫుట్బాల్ ఆడుకున్నది కూడా మీరే. కాబట్టి మీరు నీతులు చెబుతున్నారు సుప్పిని తాను శుద్ధ పూసని అన్నట్టు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది. సుప్పిని వైఎస్ జగన్ గారు విద్యా దీవెన వసతి దీవెన పేరుతో 3,500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నేను యువగళం పాదయాత్ర చేసినప్పుడు మీ నిర్వాకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని సమస్య పరిష్కరించాం. గత ప్రభుత్వ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలలను ఆదేశించాం. ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ఇటీవలే నిర్ణయం కూడా తీసుకున్నాం. కాబట్టి సుప్పిని శుద్ధ పూసలా మాట్లాడొద్దు. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకుని గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత అవినీతి విధానాల కారణంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా? ఈ 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడానికి మీరే కారణం కాదా? ఉపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేయకుండానే సిబిఎస్ఈ పరీక్ష విధానం తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చాక సిబిఎస్ఈ ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన పరీక్షల్లో 90% మంది ఫెయిల్ అయ్యారు. కాబట్టి నీ నిర్ణయాలు బ్లైండ్గా ఫాలో అయితే ఆ పిల్లలంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్లోకి వెళ్ళేవారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా టోఫెల్ ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేశామని డబ్బా కొట్టుకోవడం ఇలా ఒక్కటేంటి? విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే జగన్. నాడు నేడు అంటూ పబ్లిసిటీ పీక్కు తీసుకెళ్లారు. కానీ విషయం వీక్ అని తేలింది. ఏంటంటే నా క్షేత్రస్థాయి పర్యటనలో కనీసం పిల్లలు కూర్చోవడానికి బల్లలు కానీ తాగునీరు కానీ టాయిలెట్లు లేని పాఠశాలలు దర్శనమిచ్చాయి. ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వల్ల జరుగుతున్న అనర్థాలను మీరు నేరుగా తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవచ్చు. అందుకే మేము స్కూళ్లలోనూ పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మీ పాలన వలన భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డిఎస్సితో భర్తీ చేసి ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. విద్యార్థులు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో
పాత ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం. అంతేకాదు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమింపజేసి కనికట్టు విద్యలో మాస్టర్స్ చేసిన మీకు విద్యారంగంలో మేము చేస్తున్న మంచి పనులు కనిపించకపోవచ్చు. ఎవరేమనుకున్నా రాబోయే 5 ఏళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా విద్యారంగం సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే పడుతుంది తప్ప వెనకపడదు అనేది కనుక ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది నారా లోకేష్ గారు. కాబట్టి ఎవరు వాస్తవం ఏంటనేది విజ్ఞులు ప్రజలు తెచ్చుకుంటారు. వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి విద్యా వ్యవస్థ ఎవరో పాలనలో బాగుంటుందనేది ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచన పనులు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్ కూడా విజ్ఞానులు కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.